నమస్తే. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశం మొత్తానికి ఒక కొత్త వివాదానికి దారితీసింది. ఎందుకంటే ఇప్పుడు దేశం మొత్తం చూస్తుంది. ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తుంది. 10 మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయడానికి గాను తీసుకున్న నిర్ణయం. దానికోసం గవర్నమెంట్ చెప్తున్న లెక్కలేంటి? గతంలో రాష్ట్రంలో 1650 మెడికల్ సీట్లు మాత్రమే ఉంటే ప్రస్తుత ఎన్డీఏ పాలనలో 1282 కొత్త సీట్లు అందించగలిగామని చెప్తున్నారు. గవర్నమెంట్ చెప్తోంది. 10 మెడికల్ కాలేజీల నిర్మాణానికి సుమారుగా 4,950 కోట్లు అవసరం అవుతాయట. గత ప్రభుత్వం కేవలం 5% మాత్రమే ఖర్చు చేసింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 5% మాత్రమే ఖర్చు చేసిందట. లాజిక్ అర్థం కావట్లా. 5 మెడికల్ కాలేజీలు అక్కడ కనిపిస్తున్నాయి స్పష్టంగా కట్టినవి. అవి ఆల్రెడీ ఆపరేషన్లోకి వచ్చేసినాయి. వచ్చిన తర్వాత మరి 5% ఖర్చు పెడితే అవి ఎట్లా వస్తాయి? అండ్ ప్రజా ప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకొని పీపీపీ విధానంలోనే, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంలోనే వైద్య కళాశాలలు స్థాపించడం ఉత్తమ మార్గం అని గవర్నమెంట్ భావిస్తుంది. దీనివల్ల నాణ్యమైన వైద్యం, మెడికల్ సీట్ల పెరుగుదల సాధ్యమవుతుంది. అంటే ప్రైవేట్ వాళ్ళకి అప్పచెబితేనే నాణ్యమైన వైద్యం దొరుకుతుంది. మరి ఇన్నాళ్ళు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి, స్వాతంత్రం పూర్వం నుంచి కూడా బ్రిటిష్ హయాంలో ఉన్న మెడికల్ కాలేజెస్ కానీ, హాస్పిటల్స్ కానీ నాణ్యమైన వైద్యం అందించలేదా? రోగులకు సేవలు చేయలేదా? వైజాగ్లో కేజీహెచ్ ఉంది. లాంగ్ సర్వీస్ అంటే కేజీహెచ్ అందించిన సేవల గురించి. గుంటూరు మెడికల్ కాలేజ్ అనుబంధంగా ఉన్న హాస్పిటల్, జనరల్ హాస్పిటల్, ఇవన్నీ ప్రభుత్వ ఆసుపత్రులే కదా. ఇవి అందించలేదా? అంటే ప్రైవేటు వాళ్ళు వస్తేనే నాణ్యమైన వైద్యం అందుతుందా? ఈ పాయింట్ పట్టుకొని కరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో ఒక పెద్ద కార్యక్రమం తలపెట్టారు. దాంట్లో విద్యావేత్తలు ఉంటారు, వైద్య రంగ నిపుణులు ఉంటారు, విద్యార్థులు ఉంటారు, యువతరం ఉంటుంది. సో షార్ట్లీ దానికి సంబంధించిన ప్రోగ్రామ్ చాకౌట్ చేసే కార్యక్రమం ఒకటి నడుస్తుంది. దాంట్లో ఆయన ఈ అంశాలన్నీ లేవనెత్తుతారు. అండ్ 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టలేని పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉందా అనే ప్రశ్నని జగన్మోహన్ రెడ్డి లేవనెత్తున్నారు. కారణం ఏంటంటే అమరావతి మన ప్రైడ్, అది మన రాజధాని, కాదంటలేదు. దాని మీద ఖర్చు పెట్టుకోవాలి, అద్భుతంగా చేయాలి. కానీ దాంట్లో 1,00,000 కోట్లు దానికోసం ఏం చేసినప్పుడు ఒక 5,000 కోట్లు మనం ఖర్చు పెట్టుకోగలిగితే ఫేజ్డ్ మేనర్లో, కొన్ని ఈ సంవత్సరం 10 కాలేజీలు మీరు కట్టలేకపోవచ్చు. ఫేజ్డ్ మేనర్లో దానికి నిధులు కేటాయించుకుంటూ వెళ్తే మనకి వాస్ట్ బడ్జెట్ ఉంది రాష్ట్ర ప్రభుత్వానికి, చేయొచ్చు కదా. ఎందుకు చేయలేకపోతున్నాం? ఈ అంశాన్ని ఆయన ఢిల్లీలో మేధావులతో కలిసి కూర్చొని మాట్లాడతారు. ఇదేదో ఏంటంటే ఒక సెన్సిటైజేషన్ ప్రోగ్రామ్. ఇన్ఫ్యాక్ట్ హీ వాంట్స్ టు ఇనిషియేట్ ఎ సెన్సిటైజేషన్ ప్రోగ్రామ్ ఇన్ ఢిల్లీ. దాంట్లో అక్రాస్ ద కంట్రీ ఉన్న వివిధ రంగాల నిపుణులు, శాస్త్రవేత్తలు, డాక్టర్స్ అండ్ యూత్ రిప్రజెంటేటివ్స్, స్టూడెంట్ యూనియన్ లీడర్స్ అందరినీ పిలుస్తున్నారు ఆయన. ఎందుకంటే ఇది ఒక పెద్ద ఉద్యమం కాబోతోంది. ఇది ప్రత్యేకించి ఇదేదో కక్షతో చేసేది కాదు, లేకపోతే కోపంతో చేసేది కాదు, పగతో చేసేది కాదు. ప్రైవేటు వాళ్ళు వచ్చి వైద్యం అందిస్తేనే దాంట్లో నాణ్యత ఉంటుంది, మిగిలిన వాటిలో నాణ్యత ఉండదు. ఎన్నో ఆవిష్కరణలు, ఎన్నో సక్సెస్ స్టోరీస్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో ఉన్నాయి. ఎలా మర్చిపోతాం అది? సో ప్రతి ఒక్క సక్సెస్ స్టోరీని ఆయన అక్కడ చెప్పబోతున్నారు, ఢిల్లీ వేదికగా చెప్పబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇదేమి ఎవరిని కించపరచడం కోసమో లేకపోతే ఇబ్బంది పెట్టడం కోసమో కాదు. వైద్య కళాశాలలు, వైద్య రంగంలో ప్రభుత్వ వైద్య కళాశాలలు, ఆసుపత్రులు చేసిన బోళ్ళని ప్రయోగాలు, సక్సెస్ స్టోరీస్ జనాలకి తెలియాలి. అండ్ అట్ ద సేమ్ టైం ప్రైవేట్ మెడికల్ కాలేజీకి అది ప్రైవేటైజ్ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లోకి వెళ్తే డబ్బులున్నోడు సీటు కొనుక్కొని వెళ్తాడు. పేదవాడికి ఒకవేళ అర్హత సాధించినా కూడా డబ్బులు చెల్లించలేని పరిస్థితి. 60 నుంచి 70 లక్షలు పరాణం అవుతుంది అనుకుందాం. వేరాజ్ ఇది మొత్తంగా కలిపి అయ్యే ఖర్చు ఎంత ఉంటుంది ప్రభుత్వమే కనుక భరిస్తే? పేద, మధ్యతరగతి, విస్మృత, సామాజిక వర్గాల కోసం. అంటే వాళ్ళు చదువుకోకూడదా? వాళ్ళు విద్య అభ్యసించకూడదా? అండ్ ఒక మంచి మోటితోటి డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు పేరుతోటి ఏలూరు మెడికల్ కాలేజ్, అండ్ జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య గారి పేరుతోటి మచిలీపట్నం మెడికల్ కాలేజ్ ఇవేం కానరావట్లేదా అనే ప్రశ్నని ఆయన అక్కడ ఎత్తబోతున్నారు. ఇవాల్టి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఈ వైద్య కళాశాలల ప్రైవేట్ పరమైన అంశం కేవలం 2 పొలిటికల్ పార్టీల మధ్య జరుగుతున్న యుద్ధంలాగా కనిపిస్తుంది, లేకపోతే కూటమికి వైసీపీకి మధ్య. బట్ ఈ 2 పార్టీలు లేకపోతే కూటమి పార్టీలకు వైసీపీకి మధ్య జరుగుతున్న యుద్ధం కాదు ఇది. పేద ప్రజలు విద్య అభ్యసించాలి అనుకుంటున్న పేద ప్రజలు, తాడిత పీడిత విస్మృత విసర్జిత సామాజిక వర్గాల ప్రజలందరి సమస్య ఇది. సో
ఇది ఒక పెద్ద స్క్రీన్ మీద ఢిల్లీలో మేనిఫెస్ట్ కాబోతోంది. ఒక బృహత్తర కార్యక్రమం అయితే ఆయన హయాంలో మొదలైంది. 2 ఏళ్ళు కరోనా వదిలేయండి, మిగిలిన 3 ఏళ్ళలో 5 కాలేజీలు చేపట్టగలిగారు. ప్రభుత్వం చెప్తోంది ఏంటి, మొండి గోడల మధ్య వీళ్ళని కూర్చోబెట్టి సీట్లు ఇచ్చి మనం వీళ్ళకి వైద్య విద్య మరి వాళ్ళకి నేర్పుతామా అని. మంచిదే, నేర్పలేము, మొండి గోడల మధ్య ఎవరూ నేర్పలేరు, కాదంటలేదు. కానీ అది ప్రైవేటు పరం చేస్తే అప్పుడు హఠాత్తుగా ఆ మొండి గోడలకి ఏమైనా నాణ్యత వచ్చేస్తుందా, దానికి ఏమైనా కలర్ వచ్చేస్తుందా, అండ్ ఓవర్ నైట్ ఏమైనా బిల్డింగ్స్ వాళ్ళు పెట్టాలి, ప్రైవేట్ వాళ్ళు కూడా పెట్టాలి. 4,950 కోట్లు ఖర్చు అవుతాయనే ఒకే ఒక మిషతోటి ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని కొనసాగించలేకపోవడం. గవర్నమెంట్ ఈజ్ అ కంటిన్యూస్ ప్రాసెస్. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు, రేపు మీరు రావచ్చు, ఎల్లుండి ఎక్స్ రావచ్చు, అవతల వై రావచ్చు. బట్ ఈ నిరంతర ప్రక్రియ డెవలప్మెంట్ ఆస్పెక్ట్లో ఈ నిరంతర ప్రక్రియని దాన్ని ఆపటం అనేది ఎంతవరకు సబ్బు. ఒకసారి మనం వెనక్కి వెళ్దాం. ఇప్పుడు మొన్న జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు, మేము అధికారంలోకి వస్తే ఈ టెండర్, ఇప్పుడు ఏదో టెండర్లు పిలవబోతున్నారు పీపీ కింద, దాన్ని రద్దు చేస్తాం. వెంబడే హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ యాదవ్ గారు రెస్పాండ్ అయ్యారు, మీరే కాదు మీ తాత కూడా ఏం చేయలేరు. వాళ్ళ తాత ఎలా లేరు, ఆయన ఏం చేయలేరు కాదంట్లా. బట్ సత్యకుమార్ గారు అంటే వెనక్కి వెళ్ళాలి ఒకసారి. ఇంతకుముందు 1999 నుంచి 2004 మధ్య జరిగినవి, తర్వాత వాటిని రద్దు చేసిన వైనం, సుప్రీంకోర్టు దాకా వెళ్ళి రద్దు చేసిన వైనం, భూముల కేటాయింపు, స్వల్ప ధరలకి భూముల కేటాయింపు. సో జరుగుతాయండి. జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి, ఒక అగ్రెసివ్ టోన్తో చెప్పారు మేము రద్దు చేస్తాం. చెప్పడానికి ఆయనకు ఒక లాజిక్ ఉంది, ఆ లాజిక్ వెనకాల లక్ ఉంది ఆయనకి, దాని ప్రకారం చెప్పారు. హోంవర్క్ చేసుకుని వచ్చి చెప్పారు. అండ్ లర్న్డ్ మ్యాన్ లైక్ సత్యకుమార్ యాదవ్ అలా మాట్లాడారంటే అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే జాతీయ స్థాయిలో పనిచేసిన నాయకుడు సత్యకుమార్ యాదవ్ చిన్న చితక నాయకుడేం కాదు. అండ్ 2-3 రాష్ట్రాలకి మరి ఎన్నికల పరిశీలకుడిగా బీజేపీ తరఫున వ్యవహరించారు. తమాషా ఏంటంటే నేషనల్ బీజేపీ ఇంతవరకు దీని మీద ఏం మాట్లాడలా. జాతీయ బీజేపీ దృక్పథం ఏంటి, ప్రైవేటైజ్ చేద్దాం అనుకుంటుందని. సీట్ల 700 పైన వెనక్కి అప్పచెప్పేశాం నేషనల్ మెడికల్ కమిషన్కి. వెనక్కి వస్తాయా? రావు. తలకిందలుగా తపస్సు చేసినా రావవి. ఒక్కసారి కేంద్ర ప్రభుత్వానికి వెనక్కి పంపించేసినవి గోడ కొట్టిన సున్నం రావాలంటే రావు. భగీరథ ప్రయత్నం చేయాలి. ఆ భగీరథ ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారు. ఎలా చేస్తున్నారు? ఢిల్లీ వేదికగా చేస్తున్నారు. ఎప్పుడు చేయబోతున్నారు? వెరీ షార్ట్లీ. ఎవరు ఇన్వాల్వ్ అవుతున్నారు అందులో? మేధావులు వస్తున్నారు. వైద్య రంగానికి సంబంధించి, విద్యారంగానికి సంబంధించి, అలాగే శాస్త్రవేత్తలు అండ్ యూత్ రిప్రజెంటేటివ్స్, స్టూడెంట్ యూనియన్ లీడర్స్, ఇందరితోటి ఒక మెగా ప్రోగ్రామ్ హీ ఈజ్ గోయింగ్ టు ఆర్గనైజ్. పూర్తిగా సెన్సిటైజ్ చేయటం. ఈ దెబ్బకి దేశంలో ఏంటి అసలు ఎలాంటి ప్రయత్నం జరుగుతోంది ఆంధ్రప్రదేశ్లో. అండ్ డబ్బులు లేవు కదా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర, ఖజానా ఖాళీగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కార్యక్రమాల వల్ల మాకు ఖజానా ఖాళీ అయిపోయిందని రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకుంటుంది కదా. డబ్బులు లేనప్పుడు ప్రైవేట్ పరం చేసేద్దాం. ఇవాళ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేస్తున్నారు, రేపేం చేయబోతున్నారు? ఇవన్నీ ఈ పెద్ద బిగ్ క్వశ్చన్. ఇదంతా కూడా అక్కడ డిస్కస్ చేయబోతున్నారు ఢిల్లీలో. సో బహుశా మరి లైక్ మైండెడ్ పొలిటికల్ పార్టీస్ ఆల్సో మే జాయిన్. ఎందుకంటే ఇదేమీ రాజకీయపరమైన ఉద్యమం కాదు, ఒక చేతన. విద్యార్థుల్లో వాళ్ళకున్న సమస్యల మీద ఒక చేతన కార్యక్రమం. ఇంతవరకు ఈ గొప్ప కార్యక్రమానికి సంబంధించిన సంకల్పం అయితే మరి ఎవరు చేయాలి? జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టారు. 1.5 years 16 నెలల పాటు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రయాణం ప్రతిపక్ష నాయకుడిగా. అఫ్కోర్స్ ఆయన ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించడానికి ప్రభుత్వం అక్కడ సిద్ధంగా లేదు. పులివెందుల ఎమ్మెల్యే అంటారు వాళ్ళు, అది వాళ్ళ విజ్ఞతకు సంబంధించిన వ్యవహారం. సరే, ప్రతిపక్ష నాయకుడిగా మాజీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు 16 నెలల పాటు చేసిన జర్నీ ఒకటి డిఫరెంట్. ఈరోజు ఆయన విక్టిమ్స్ తరఫున, భవిష్యత్ తరాల్లో విక్టిమ్స్ కాబోతున్న వాళ్ళ తరఫున వచ్చి ఢిల్లీలో మాట్లాడబోతున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో.